సృష్టించారన్నది చేసిన ట్వీట్. దాన్ని ఆ పాయింట్ కే కట్టుబడి ఉండదు. దాని మీద అవసరమైతే సిబిఐ దర్యాప్తుకు అడుగు, సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ ఎందుకు పెట్టావు నువ్వు, ఏఐ డీప్ ఫేక్ అని అంతే అయిపోయింది కదా. ఆ పాయింట్ కట్టుబడకుండా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరణ ఇచ్చే క్రమంలో తొందరపాటుతో కూడిన పాయింట్ చెప్పుకొచ్చారు. ఏమని, వాళ్ళకి మా కుటుంబానికి 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది, అందులో ఏముందంట అశ్లీలత అని. ఈయన కాస్త ఆవేశపడకుండా ముందు ఆలోచించుంటే ఈ పాయింట్ ముందరుంటే ఇష్యూ ఉండేది కాదు. రెండవది, అసలు ఆ మహిళనే తీసుకొచ్చి మా అక్కో మా చెల్లో లేదంటే అంటే ఏముండదు. అక్కో చెల్లో అంటే కనుక వెళ్ళేటప్పుడు హక్ చేసుకోవడం ఏమి శృంగారం ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కాబట్టి దాంట్లో ఏముందా కావాలని చెప్పి క్రియేట్ చేస్తున్నారని చెప్పు ఉండొచ్చు. అక్కడ ఆ పని చేయలే, చెయ్యకపోగా 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి మా కుటుంబానికి సంబంధం ఉందంట. హక్ చేసుకుంటాం, ఇది ధనవంతుల ఇళ్లలో ఈ కామన్. అయితే అది ఎప్పుడు భార్య భర్త అందరూ కలిసి వెళ్ళిపోతున్నప్పుడు అంతేగాని వంటగదిలో టీ పెడుతున్నప్పుడు హక్ చేసుకోవడము, లేకపోతే టిఫిన్ చేస్తున్నప్పుడు హక్ చేసుకోవడము అది ఇదవదు కదా ప్రాక్టికల్ గా. కాబట్టి అక్కడ ప్రజలకి సంజాయిషి ఇచ్చుకున్నారు కానీ యాక్సెప్ట్